16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అంటే దేవుని శక్తి ద్వారా మరి ఎవరైతే నమ్ముతారో వారు ప్రతి విధమైన సమస్యల నుండైనా బాధల నుండైనా పాపంలో పడకుండా మరి అపశుద్ధతలో పడకుండా మరి ఏ విధమైన మరి సాతాను ఉరిలో పడకుండా కాపాడబడ్డానికి ఈ సువార్త ద్వారా, ఈ శుభవార్త ద్వారా దేవుడు మరి మనందరినీ కూడా విడిపిస్తున్నాడు అన్నమాట. కొరింథీయులు 4:20. మొదటి కొరింథీయులు 4:20. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఏమంట? దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితో అయినది.